దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా తెలంగాణపై ప్రత్యేక దృష్టి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 40 కేంద్ర కంపెనీ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2290 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ వద్ద ఎన్నికల సిబ్బంది 4 ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకై ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఈసారి తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.80 లక్షలుగా ఉంది. తొలి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉండటంతో 8 గంటల 30 నిమిషాల తర్వాతే ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. అంటే మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికి 9 గంటలు కావచ్చు. ఆ తర్వాత ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం తేలనుంది. కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పటాన్చెరు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు 400 పైగా ఉండటంతో ఇక్కడ మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ఇక రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శర్లింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఈవీఎంను 3 సార్లు లెక్కిస్తారు. అందుకే ఫలితాలు కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతతో పాటు ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం. కౌంటింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. ఇక కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులు నిషేధించారు. మద్యం దుకాణాలు మూసివేయాలన్నారు. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ఫలితంపై స్పష్టత రావచ్చు. తెలంగాణలో మొత్తం ఓట్ల సంఖ్య 3,26,02,793 కాగా అందులో 2,32,59,256 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 71% పోలింగ్ నమోదైంది. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.36% పోలింగ్ నమోదు కాగా ఆలేరు నియోజకవర్గంలో 90.77% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా యాగుత్పురాలో 39.64% పోలింగ్ నమోదైంది. ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చివరి ఘట్టానికి వచ్చాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు. ఇక మంచిర్యాలలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, రైట్ స్వప్న, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో కూడా ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం కాదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ తో పాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఏదైతే సంబంధించి కూడా 4 నియోజకవర్గాలలో కూడా ఏదైతే 4 జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా 2 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ నియోజకవర్గాలు ఏదైతే ఆదిలాబాద్ ఒకటి, అదేవిధంగా కూడా బోత్ నియోజకవర్గం అంటే బోత్ ఆదిలాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీడీపీ కళ్యాణ మండపంలో కూడా ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి దాన్ని ఏర్పాటు చేయడం, కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా ఏదైతే 14 టేబుల్స్ మీద కూడా ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 22 రౌండ్లలో కూడా మొత్తం కూడా ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే విధంగా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా కూడా ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 3 నియోజకవర్గాలలో కూడా దాదాపు ఇటు ఆసిఫాబాద్, ఏదైతే ఖానాపూర్, మొత్తోల్, అదే విధంగా కూడా నిర్మల్ జిల్లాలకు సంబంధించి కూడా నిర్మల్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 3 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కూడా జిల్లా కేంద్రంలోని ఏదైతే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే మొత్తం కూడా 16 టేబుల్స్ ఏర్పాటు చేసి 13 టేబుల్స్ మీద కూడా ఏదైతే ఈవీఎంలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. అదేవిధంగా కూడా మరో 3 టేబుల్స్ మీద కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొదలైనటువంటి పరిస్థితి. ఇక మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ 2 నియోజకవర్గాలతో పాటు అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏదైతే
మొత్తం కూడా ఆ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి రెండు నియోజకవర్గాలు ఉంటాయి. అందులో ఒకటి ఆసిఫాబాద్ నియోజకవర్గం, మరొకటి కూడా సిర్పూర్ నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాలలో కూడా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో కూడా దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా ఇటు ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా దాదాపు 17 టేబుల్స్ మీద కూడా ఏదైతే 17 టేబుల్స్ ఏర్పాటు చేసి కూడా 22 రౌండ్లలో కూడా మొత్తం కూడా ప్రక్రియ అయితే కంప్లీట్ చేయడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేసి ఇక ఏదైతే 16 కూడా 14 టేబుల్స్ మీదనేమో ఏదైతే ఈవీఎంలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ద్వారా కూడా మరో రెండింటి మీద కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభమైతే ఇక సిర్పూర్కి సంబంధించి కూడా సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు జరిగినాయి. దాంట్లో కూడా 14 టేబుల్స్ అదేవిధంగా కూడా 21 రౌండ్స్ అంటే 14 టేబుల్స్ మీద కూడా 21 రౌండ్లలో కూడా మొత్తం పూర్తి చేయడానికి కూడా అధికారులు ఏర్పాటు చేసి అందులో 12 టేబుల్స్ మీదనేమో ఏదైతే ఈ ఈవీఎంల ఓట్ల లెక్కింపు జరగ కూడా మరొక 3 మీద కూడా 3 టేబుల్స్ మీద కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన లెక్కలు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదేవిధంగా కూడా ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో కూడా దాదాపు 3 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా బెల్లంపల్లి అదేవిధంగా కూడా చెన్నూరు మంచిర్యాల నియోజకవర్గాలకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాకు సమీపంలో ముల్కాల వద్ద ఉన్నటువంటి హైజా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా 18 టేబుల్స్ అంటే 18 టేబుల్స్ మీద కూడా దాదాపు 22 రౌండ్లు కూడా పూర్తి చేయడానికి ఎన్నికల ఏదైతే ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా 14 టేబుల్స్ మీద ఏదైతే ఈవీఎంలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ద్వారా కూడా మరొక 4 టేబుల్స్ మీద కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఏదైతే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పటికే కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ఇక ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 3 అంచెల భద్రతతో కూడా ఏదైతే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొదలుపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ఉదయము 8 గంటలకైతే మొదట కూడా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఇక దాని తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు అయితే ఒకవేళ ఇట్లా పోస్టల్ బ్యాలెట్ లో అంటే ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఎక్కువ ఉంటే ఆ సమయం తర్వాత కూడా దీన్ని ఏదైతే ఈ ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా ఈ 2 కలిసి కూడా కొనసాగేటువంటి పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు కావచ్చు ఇటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ కొనసాగిస్తా ఉన్నారు. ఎవరైనా కూడా గుంపులా ఉండేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అదే విధంగా కూడా ఇక ఏదైతే ఈ జిల్లాకు సంబంధించి కూడా ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా 200 మీటర్ల దూరంలోనే ఇటు పార్టీకి సంబంధించిన ఎవరైతే ఇది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్త నాయకులు వచ్చినా కూడా లోపలికి ఎవరిని అలౌ చేసేటువంటి పరిస్థితిలో 200 మీటర్ల దూరాన్ని కూడా వీళ్ళందరినీ కూడా పర్యవేక్షణ చేయాలి, ఓట్లకు సంబంధించినటువంటి పరిశీలన చేసుకోవాలని అటువంటి ఆదేశాలు కూడా ఇప్పటికీ కూడా పోలీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక మొత్తం కూడా ఓవరాల్ గా కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మరికొద్ది గంటల్లో కూడా పోలింగ్ ఏదైతే ఓట్ల లెక్కింపు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కూడా ఇక అధికారులలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఎవరైతే అభ్యర్థులలో కూడా ఉత్కంఠ నెలకొన్నది. ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నారు, ఏ పార్టీ అభ్యర్థికి విజయం చేకూరే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఉత్కంఠ సాగింది. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే పోలీసులు అయితే ఇప్పటికే ఏదైతే మొత్తం కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా పికౌట్ అంటే పాసులు లేనటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళందరినీ కూడా లోపలికి అలౌ చేసేటువంటి పరిస్థితులు, పాసులు ఉన్న వారిని మాత్రమే కొంత మేరకు అలౌ చేస్తున్నారు. ఎవరితో ఎంత అవసరమో అక్కడి వరకు వాళ్ళని పర్మిట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎటువంటి ఘటన జరగకుండా కూడా పోలీసులకు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఏదైతే కేంద్ర బలగాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా సమన్వయంతో కూడా మొత్తం కూడా ఓవరాల్ ఇదంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నాం. ఎటువంటి ఘటనలు జరగకుండా ఇప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఇంకా అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా కూడా కార్యకర్తలు కావచ్చు అభ్యర్థులు కదా కొంత పోలింగ్ కేంద్రాలకు అలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి ఎవరిని తీసుకొని వెళ్లకుండా కూడా కేవలం అభ్యర్థులు మట్టికి అలౌ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా గతంలో 2018లో జరిగిన ఎన్నికల కంటే కూడా ఈసారి జరిగేటువంటి ఎన్నికలు కూడా ఏదైతే అధికారులు అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి ఎవరైతే ఒక్కరే లోపలికి వెళ్ళారో అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా కూడా ఎవరైనా వీఐపీస్ ఎవరైనా కూడా వాళ్ళందరికీ కూడా పాసులు ఉన్నటువంటి నిబంధనలతో కూడా ఇవాళ ఇతరులు కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోయి మొత్తాన్ని కూడా ఓవరాల్ గా కూడా ఇప్పటికే మరికొన్ని గంటల్లో జరగబోయేటువంటి ఓట్ల లెక్కింపులో కూడా ఇక ఎవరైతే అభ్యర్థుల భౌతవ్యం అయితే బయటపడేటువంటి అవకాశం అయితే నెలకొన్నది. స్వప్న
రైట్, థ్యాంక్ యూ అరుణ్. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా తెలంగాణపై ప్రత్యేక దృష్టి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అనే కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 40 కేంద్ర కంపెనీ బలగాలతో 3 అంచెల భద్రత ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2290 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ కోసం మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ వద్ద ఎన్నికల సిబ్బంది 4 ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకై ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఈసారి తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.80 లక్షలుగా ఉంది. తొలి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉండటంతో 8 గంటల 30 నిమిషాల తర్వాతే ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. అంటే మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికి 9 గంటలు కావచ్చు. ఆ తర్వాత ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం తేలనుంది. కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పటాన్చెరు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు 400 పైగా ఉండటంతో ఇక్కడ మాత్రం 20 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. ఇక రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, శేర్లింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండగా 28 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ప్రతి ఈవీఎంను 3 సార్లు లెక్కిస్తారు. అందుకే ఫలితాలు కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతతో పాటు ఆంక్షలు కూడా విధించారు ఎన్నికల సంఘం. కౌంటింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపును నిషేధించారు. ఇక రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ అయితే స్టార్ట్ కానుంది. 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. అనంతరం 8 గంటల 30 నిమిషాల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. ప్రతి 20 నిమిషాలకి ఒక నియోజకవర్గానికి సంబంధించి ఫలితాలు అయితే వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి వరంగల్లో పరిస్థితి ఎలా ఉంది, రేపు కౌంటింగ్కి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. సతీష్ అందిస్తారు. సతీష్, స్వప్న, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు అయితే ముమ్మరంగా చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలు ఉండగా 12 నియోజకవర్గాల్లోని 5 నియోజకవర్గాలను వరంగల్లోని ఎనుమాముల మార్కెట్ లో ఓట్ల లెక్కింపు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను వరంగల్లోని ఎనుమాముల మార్కెట్ లో ఏర్పాటు చేశారు. దాంతో పాటు మహబూబాబాద్ లో ఏర్పాటు చేసేటువంటి ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సెంటర్ లోపల అటు మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేశారు. అటు జనగామ జిల్లా కేంద్రంలో జనగామ, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇటు ములుగు జిల్లాకు సంబంధించి ములుగు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియను అక్కడ ఏర్పాటు చేశారు. భూపాలపల్లికి సంబంధించి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తానికైతే 12 నియోజకవర్గ కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఉదయం నుంచి కూడా అధికారులు ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా మాక్ కౌంటింగ్ కూడా ఈ రోజు నిర్వహించారు. అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకోసం అవసరమైనటువంటి శిక్షణ నిర్వహించారు. మాకు కౌంటింగ్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించినటువంటి అధికారులు రేపు ఉదయం 8 గంటలకు పోస్ట్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తోటి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు కూడా ప్రారంభం కాబోతుంది. ప్రతి 2 గంటలకు ఒక రౌండ్ బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. మొత్తానికైతే మధ్యాహ్నం కల్లా ఫలితాలు అన్ని కూడా వెలువడేటువంటి అవకాశం ఉంది. అటు
పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఆసక్తిగా గెలుపుకోవడంలో సంబంధించి ఫలితాల పైన ఆసక్తికరంగా వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత ఉత్కంఠ భరితంగా కూడా ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు. అధికార పార్టీ మేమే గెలుస్తామనేటువంటి ఆశాభావాన్ని, అధిక సీట్లు మేమే గెలుస్తామనేటువంటి ఆశాభావాన్ని అధికార బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుండగా, మరొక వైపు మార్పు వచ్చింది ప్రజల లోపల. ప్రజలు కాంగ్రెస్ నే కోరుకుంటున్నారు. కాంగ్రెసే అధిక స్థానాల్లో విజయాన్ని సాధిస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా గెలుపు తమదే అంటూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ సరళిని కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 66.74 పోలింగ్ శాతం జరిగింది. 230 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడ 16 రౌండ్ల లోపల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. వరంగల్ పశ్చిమంలో అత్యల్పంగా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. 56.59% కాగా 244 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఇది. ఇక్కడ 17 రౌండ్ల లోపల ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడేటువంటి అవకాశం ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గం 80.23% ఓటింగ్ పర్సెంటేజ్. ఇక్కడ 244 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 17 రౌండ్ల లోపల ఇక్కడ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు వర్ధన్నపేట నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం 87.87% నమోదు కాగా అక్కడ 20 రౌండ్ల లోపల ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. పరకాల నియోజకవర్గంలో 84.61% ఓటింగ్ జరగగా ఇక్కడ 17 రౌండ్ల లోపల పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ములుగు నియోజకవర్గానికి సంబంధించి 80.76 ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది. ఇక్కడ కూడా 22 రౌండ్ల లోపల ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం 82%. ఇక్కడ 23 రౌండ్ల లోపల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పాలకుర్తి నియోజకవర్గం 86.88% కాగా 21 రౌండ్ల లోపల పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి సంబంధించి 86.40% పోలింగ్ పర్సెంటేజ్ నమోదు కాగా 21 రౌండ్లలో స్టేషన్ గణపూర్ ఫలితాలు పూర్తి స్థాయిలో బయటపడేటువంటి అవకాశం ఉంది. జనగామ నియోజకవర్గం 85.70% పోలింగ్ నమోదైంది. ఇక్కడ 20 రౌండ్ల లోపల జనగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితాలు పూర్తిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో నమోదైనటువంటి నియోజకవర్గం డోర్నకల్ నియోజకవర్గంలో 18 రౌండ్లలో ఫలితాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మహబూబాబాద్ నియోజకవర్గంలో 82.34% పోలింగ్ నమోదైంది. ఇక్కడ 20 రౌండ్ల లోపల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ సరళి ఈ విధంగా ఉంది. అదే విధంగా ఇన్ని రౌండ్ల లోపల అక్కడ ఫలితాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి రేపు ఉదయం నుంచి నేతల రాతలు ఎలా ఉన్నాయనేటువంటి విషయం తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. సతీష్. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా తెలంగాణపై ప్రత్యేక దృష్టి నెలకొన్నది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2290 మంది అభ్యర్థుల భౌతవ్యం రేపు తేలనుంది.
ఇక మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంట్డౌన్ స్టార్ట్ అవబోతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తారు. అనంతరం 8:30 నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కిస్తారు. 9 గంటలకి తొలి రౌండ్ ఫలితాలు అయితే రానున్నాయి. అలాగే సిద్దిపేటలో కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రక్రియకంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లని పూర్తయ్యాయి. ఇప్పటికే వీక్షణ ఇంతకుముందే కలెక్టర్ కూడా వచ్చి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి అదేవిధంగా భద్రతను కూడా క్లియర్ గా సెట్ చేసి అయితే అధికారులకంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్లారు. చూడొచ్చు, మనం గజ్జలకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నాము. ఇక్కడ కేంద్ర బలగాల ద్వారా ఇక్కడ సెక్యూరిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా అధికారులకు ఇప్పటికే భాషణ చేసినటువంటి పరిస్థితి ఈ విధంగా అయితే మొత్తానికి కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి 14 టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా హుస్నాబాద్ సంబంధించి 14 టేబుళ్ల ద్వారా 22 రౌండ్లలో ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా దుబ్బాకు సంబంధించి 14 టేబుళ్ల ద్వారా 19 రౌండ్లలో ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గజ్జలకు సంబంధించి 14 టేబుళ్ల ద్వారా 23 రౌండ్లు, ఎందుకంటే కొంత ఎక్కువ ఓట్లు ఉన్నాయి కనుక 23 రౌండ్లకు అక్కడ ఫలితాలు తేలే అవకాశం ఉంది. అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించి 2 కాన్స్టిట్యున్సీలు, అక్కడ మెదక్ సంబంధించి 14 టేబుళ్ల ద్వారా 22 రౌండ్లలో ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నర్సాపూర్ సంబంధించి 14 టేబుళ్ల ద్వారా 23 రౌండ్లలో ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకుంటే సంగారెడ్డి సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించి 16 టేబుళ్ల ద్వారా 18 రౌండ్లలో ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పటాన్చెరుకు సంబంధించి 18 టేబుళ్ల ద్వారా 23 రౌండ్లకు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. జైరాబాద్ సంబంధించి 18 టేబుళ్ల ద్వారా 18 రౌండ్లకు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. నారాయణఖేడ్ సంబంధించి 18 రౌండ్ల ద్వారా 17 రౌండ్లలో ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆందోళనకు సంబంధించి 18 టేబుళ్ల ద్వారా 18 రౌండ్లలో ఈ ఫలితాన్ని ఇచ్చే అవకాశం. మొత్తంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి 9,48,644 మంది ఉంటే అందులో 7,87,871 మంది ఓటర్లు ఓటు వినియోగించుకున్నారు. మనం గతంతో పోలిస్తే 2018లో 83.94% హుస్నాబాద్ సంబంధించి ఉంటే ఇప్పుడు 2023లో 84.64% ఈసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా సిద్దిపేట సంబంధించి 79.77 2018లో వినియోగించుకుంటే ఈసారి 76.30 తగ్గింది, పోలింగ్ శాతం అయితే తగ్గింది సిద్దిపేట సంబంధించి. అదేవిధంగా దుబ్బాక సంబంధించి 2018లో 86.23 ఉంటే ఇప్పుడు 87.51 ఉంది, కొంత పెరిగింది ఇక్కడ. అదేవిధంగా గజ్జలకు సంబంధించి 89.97% గతంలో 2018లో ఓటు హక్కు వినియోగించుకుంటే ఈసారి 84.14% కొంత స్థాయిలో తగ్గిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంగారెడ్డికి సంబంధించి 13,93,000 మంది ఓటు హక్కు ఉంటే 10,73,000 మంది ఓటు హక్కు వినియోగిస్తున్నారు. మొత్తానికి 2018లో సంగారెడ్డికి సంబంధించి 2018 కంటే పోలిస్తే 2018లో 82.94% జిల్లా వ్యాప్తంగా ఉంటే ఈసారి 77.9%. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. మెదక్ సంబంధించి 3,92,069 మంది ఓటర్లు ఉంటే అందులో 3,52,496 మంది ఓటు హక్కును వినియోగిస్తున్నారు. 2018లో 88.55% అయితే ఈసారి 2023లో 86.69%. ఇక్కడ కూడా కొంత పోలింగ్ తగ్గింది. మొత్తానికి ఫలితాలు 7 గంటలకు ప్రారంభమైతే సాయంత్రం 5 తర్వాత గజ్జలకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ లాంటి అక్కడ 44 మంది పోటీలో ఉన్నారు కాబట్టి అక్కడ కొంత ఫలితాలు లేట్ గా వచ్చే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఫలితాలు కొంత ఎగ్జిట్ పోల్ సంబంధించి రకరకాల పార్టీల వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఆశాభావాలు ఉన్నట్టుగా అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద నుంచి 1 కిలోమీటర్ అవతల అటు పార్టీ నాయకులు కానీ తర్వాత ఎవరు కానీ అక్కడే ఉండాలి, ఎక్కడ కూడా గుంపులుగా ఉండొద్దు. మొత్తం ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా 140% సంగారెడ్డి జిల్లాకు సంబంధించి గీతం యూనివర్సిటీలో ఫలితాలు ఇవ్వనుండగా, అదేవిధంగా మెదక్ కి సంబంధించి వైపీఆర్ కాలేజీలో ఉంది. అదేవిధంగా సిద్దిపేట సంబంధించి ఇందూర్ కాలేజీలో ఫలితాలు స్ట్రాంగ్ రూమ్ లో ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా మొత్తానికి 3 ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ అమలు చేస్తూ ఎక్కడ కూడా
ర్యాలీలు కానీ రాస్తారోకోలు కానీ ధర్నాలు కానీ చేసేందుకు అవకాశం లేదు. తర్వాత విజయోత్సవాలు కూడా చేసేందుకు అవకాశం లేదు. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, సీరియస్ గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కిలోమీటర్ బయటనే కార్యకర్తలు ఉండాలి. అక్కడ కూడా అవకాశం లేదు. మీరు ఏదైనా చేసుకుంటే టౌన్ లో చేసుకోవాలి, కానీ అక్కడ టౌన్ లో కూడా చేసుకునే అవకాశం లేదు. అయినప్పటికీ ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో చేసే అవకాశం లేదు. కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఎస్పీలు తర్వాత కమిషనర్ శ్వేత కూడా ప్రకటించిన పరిస్థితి. ఇప్పటికే కేంద్ర బలగాలు 2-3 కంపెనీలు సహాయం తీసుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి రేపు ఉదయానికి ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూడా ఫలితాలు తేలే అవకాశంగా కనిపిస్తా ఉంది. ఇది ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పాటు. ఇక చూసుకున్నట్లయితే రాజు మొత్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతనైతే ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే కేంద్ర బలగాలు దగ్గర 40కి సంబంధించి 40 సంస్థలకు సంబంధించిన కేంద్ర బలగాలను ఇక్కడ దించుతున్నట్టు తెలుస్తుంది. టోటల్గా ఈ 3 అంచెల భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఎవరు చూస్తూ ఉన్నారు? అయితే గతంతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చేసుకొని కొంత పార్టీలో ఉత్కంఠత ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన నేపథ్యంలో, అదేవిధంగా కంచుకోటగా ఇది ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ కొంత ఎక్కువ సంఖ్యలో ఆశావులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మేము గెలుస్తున్నామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంత కార్యకర్తల మధ్య గలాటా జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత కొంత దాడులు లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వచ్చే అవకాశం లేదు. కార్యకర్తలు కూడా చాలా తక్కువ రావాలి. పాసులున్న వారికి మాత్రమే లోనికి ఎంట్రీ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా 2 కిలోమీటర్ల బయటనే ఉండాలి. వెహికల్స్ కూడా ఇక్కడ తీసుకురావద్దు. ఆ కోణంలోనే దాడు ఏదైతే ఫలితాలు మారవచ్చు, ఈసారి ప్రభుత్వం మారవచ్చు అనే కొంత ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చూసుకొని మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ ఎస్పీలు కానీ కమిషనర్ కానీ కేంద్ర బలగాలు 40 కంపెనీల బలగాలు తీసుకొని 3 అంచెల భద్రతా వలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. లోకల్ పోలీసుల సహాయం తీసుకొని ఎక్కడైతే ప్రజలు ఎక్కువ గుమిగూడే అవకాశం ఉంది, తర్వాత ఎక్కడైతే ప్రజలు డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది, ఏ నియోజకవర్గానికి పోటీ ఉంది, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎక్కువ మంది పోలీసులను అదేవిధంగా భద్రతను కూడా పెంచి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మొత్తానికి. అయితే ఈసారి కొంత పోటీ ఉన్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి. గతంలో అయితే వార్ వన్ సైడే ఉండే, కొంత ఇటువంటి ఇబ్బంది లేకుండే, కానీ ఈసారి మాత్రం 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు అయితే తెలుస్తా ఉన్నారు. అటు 3 మెదక్ తర్వాత సంగారెడ్డి ఎస్పీలు, అదేవిధంగా సిద్దిపేట కమిషనర్ శ్వేత కూడా సీరియస్ గా ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకొని భద్రత అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రెడ్డిగా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తెలంగాణపై ప్రత్యేక దృష్టి నెలకొన్నది. ఎగ్జిట్ పోల్స్ అని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో 3 అంచెల భద్రత ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 2290 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ కోసం మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ వద్ద ఎన్నికల సిబ్బంది 4 ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుకై ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఈసారి తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.80 లక్షలుగా ఉంది. తొలి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉండటంతో 8 గంటల 30 నిమిషాల తర్వాతే ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. అంటే మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికి 9 గంటలు కావచ్చు. ఆ తర్వాత ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం తెరనుంది. ఇక మొత్తానికి మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాలకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తారు. 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంల లెక్కింపు అయితే మొదలవుతూ ఉంది. ఇక తొలి 20 నిమిషాల్లో మొదటి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశాలను ఇప్పటికే కాంగ్రెస్ దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. డీకే శివకుమార్ ఈ రోజు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీనిపై ఎన్నికల కౌంటింగ్ సరళిని అయితే పర్యవేక్షించనున్నారు. ఇక ఏది ఏమైనా సరే ఇరు పార్టీలు రెండు కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాయి. మరి రేపు కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా చేస్తున్నారనే దానిపై నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యని చెప్పవచ్చు. కౌంట్ డౌన్ కూడా ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. రేపు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అటు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లో వద్ద 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు స్థానికంగా ఉండే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పూర్తి స్థాయిలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగనుంది. అయితే ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాలలో 6 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన మైదానంలో జరగనుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా బోధన్తో పాటు నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ, ఆర్మూర్ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో జరగనుంది. అయితే కామారెడ్డిలోని అది మార్కెటింగ్ గోదాంలో కామారెడ్డి నియోజకవర్గం, అలాగే జిక్కల్, ఎల్లారెడ్డికి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన 3 నియోజకవర్గాల కౌంటింగ్ అది కామారెడ్డిలోని మార్కెటింగ్ గోదాంలో జరగనుంది. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఆర్మూర్ సంబంధించి చూసినట్టయితే ఆర్మూర్ అన్ని స్థానాలకు సంబంధించి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అన్ని స్థానాలకు సంబంధించి 14 టేబుల్లో ఈ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఆర్మూర్ సంబంధించి 16 రౌండ్లలో ఈ కౌంటింగ్ జరగనుంది. అయితే 16 రౌండ్ల నేపథ్యంలో ముందుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి ఫలితం ఆర్మూర్కి సంబంధించిన ఫలితం తొందరగా మధ్యాహ్నం 2 గంటల్లోనే వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇది బోధన్ నియోజకవర్గం సంబంధించి 18 రౌండ్లలో ఈ కౌంటింగ్ పూర్తి కానుంది. అలాగే జిక్కల్ నియోజకవర్గం సంబంధించి 19 రౌండ్లలో, అలాగే బాన్సువాడకు సంబంధించి 19 రౌండ్లలో, అలాగే ఎల్లారెడ్డికి సంబంధించి 20 రౌండ్లలో, నిజామాబాద్ అర్బన్ సంబంధించి 21 రౌండ్లలో, నిజామాబాద్ రూరల్ సంబంధించి 21 రౌండ్లలో, బాల్కొండకు సంబంధించి 18 రౌండ్లలో, ముఖ్యంగా కామారెడ్డికి సంబంధించి 20 రౌండ్లలో ఈ ఫలితాలకు సంబంధించి ఫలితాలు బయట వెలువడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి దృష్టి ప్రత్యేకంగా కామారెడ్డి పైన ఉందని చెప్పవచ్చు. కామారెడ్డి సీఎం కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పోటీ చేస్తున్నారంటూ అక్కడ ఎవరు విజేతలుగా నిలుస్తారనే దానిపై సర్వత్రా చర్చ, ఆసక్తి కూడా నెలకొందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పొలిటికల్ సర్వేలు కూడా ప్రారంభించారు. అలాగే నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు ఎవరికి వారే తమరు గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 9 నియోజకవర్గాలకు గాను 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒక ఎల్లారెడ్డి స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అనంతరం అది ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గులాబీ తీర్థం తీసుకున్నారు. 9 స్థానాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే ఉన్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం కొంత చేంజెస్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ వేవ్ కావచ్చు, అలాగే కొంత స్థానికంగా ఉండే వ్యతిరేకత, మూడోసారి కూడా అభ్యర్థులు బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు మూడోసారి కూడా బరిలో ఉండడం వంటి అంశాలు ఈసారి ప్రభావితమయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికలకు పోలింగ్ సంబంధించి చూసినట్టయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా మహిళా ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగా ఓటు అనేది పడ్డట్టు కూడా తెలిసింది. సుమారు అన్ని స్థానాల్లో కూడా 10 నుండి 20 వేల ఓట్లు మహిళలు ఎక్కువగా ఓటింగ్ చేశారని చెప్పవచ్చు. అయితే మహిళలకు సంబంధించిన
ఓటింగ్ సర్వీస్ సంబంధించి అన్ని పార్టీలు కూడా ఒక అంచనాకు వస్తున్నాయి. ఎవరికి వారే తమకే వస్తాయి మహిళా ఓట్లు అనే దానిపై పూర్తి స్థాయిలో పార్టీలు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, రాజకీయ పార్టీల విశ్లేషణలు కావచ్చు, అటు 4 నుంచి 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందనే ధీమాని మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. 2 నుంచి 3 స్థానాలు మాత్రం అధికార పార్టీ బీఆర్ఎస్ గెలుచుకుంటున్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే 1 నుంచి 2 స్థానాలు కమలం పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా కామారెడ్డికి సంబంధించి అటు ట్రయాంగిల్ పోరు నడుస్తుందనే చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి, అటు బీజేపీ అభ్యర్థి వెంకటరామారెడ్డి ముగ్గురు కూడా ట్రయాంగిల్ పోటీ నెలకొందని చెప్పవచ్చు. అటు ఎల్లారెడ్డిలో కూడా ట్రయాంగిల్ పోటీ నెలకొంది. అలాగే నిజామాబాద్ అర్బన్ లో కూడా ట్రయాంగిల్ పోటీ నెలకొంది. ఈ 3 ట్రయాంగిల్ పోరు ఉన్న నేపథ్యంలో అటు ట్రయాంగిల్ ఉన్న చోట వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేది అటు ఇద్దరు పార్టీలు కూడా పంచుకుంటాయి. కాంగ్రెస్ తో పాటు బీజేపీ పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి తామే గెలుస్తామని అటు అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఇది ఇతర నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోరు నెలకొందని చెప్పవచ్చు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో అటు కాంగ్రెస్ పార్టీ తమ వైపు వ్యతిరేక ఓటు అంతా తమ వైపే పడిందనే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. దీంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది. అటు బాల్కొండ కావచ్చు, బోధన్ కావచ్చు, అలాగే నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, పుష్కల్ 5 స్థానాల్లో కూడా ఖచ్చితంగా మేము గెలుస్తామని అటు ఆ పార్టీ శ్రేణులు మాత్రం చెప్తూ వస్తున్నారు. అలాగే ఇది బాన్సువాడ, అలాగే కామారెడ్డిలో తామే విజయం సాధిస్తామంటూ కూడా అటు అధికార పార్టీ శ్రేణులు చెప్తూ వస్తున్నారు. అలాగే కామారెడ్డితో పాటు నిజామాబాద్ నగరంలో, అలాగే ఆరూరులో 3 స్థానాల్లో కూడా బీజేపీ జెండా ఎగురుస్తామంటూ బీజేపీ పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. మొత్తానికి మాత్రం రేపు మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 9 నియోజకవర్గాలకు సంబంధించి ఫలితాలు సాయంత్రం 4 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కామారెడ్డి ఫలితం కూడా సీఎం కేసీఆర్, అలాగే రేవంత్ రెడ్డి భవితవ్యం కూడా కామారెడ్డి ఫలితం కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిజామాబాద్ కు సంబంధించి 6 నియోజకవర్గాలు, అదే కామారెడ్డికి సంబంధించి 3 నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడెక్కడ స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు భద్రపరిచారు, భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎలాంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ కూడా విధించారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎవరు కూడా గుమిగూడద్దు, 3 కంటే ఎక్కువగా ఎక్కడ కూడా ఉండద్దు అంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి మాత్రం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. ఉదయం 8 గంటల నుంచి ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో అభ్యర్థుల భవితవ్యం తెలిసే అవకాశం మాత్రం ఉంది. అయితే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక సెంటిమెంట్ చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది. ప్రధానంగా ఇక్కడ అత్యధికంగా 9 స్థానాల్లో 5 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీ అధికారంలో తెలంగాణలో అధికారం వస్తూ ఉంటుంది. అది ఈ నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ కి సంబంధించి అదే నిజామాబాద్ ఎవరు గెలిస్తే అత్యధిక స్థానాలు తెలంగాణలో కూడా అదే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నేతలు కూడా అదే రేపు మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో ఒక వేవ్ సంబంధించి ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచిన అవకాశం ఉందనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అందరి దృష్టి కూడా నిజామాబాద్ జిల్లా పరిధికి, అలాగే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు మాత్రం పూర్తయ్యాయని చెప్పవచ్చు.